చూడండి. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటిది ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఈ రోజు క్లాస్లో కాస్త మనకు అర్థం. అసలు ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటిది ఏంటి అంటే మనం చెప్పుకున్నాం, హ్యూమన్ బీయింగ్స్ అనేటువంటివి టిపికల్గా ఫేస్ అవుతున్నటువంటి వర్క్ని కాస్త మనకి పర్ఫామ్ చేయడానికి ఒక కంప్యూటర్ని కాస్త యూజ్ చేస్తాం, ఆర్ దాన్ని సిస్టమ్ అని కాస్త చెప్తాం. అటువంటి కంప్యూటర్స్ అన్నిటినీ కూడా ఒక గ్రూప్గా లేదా ఒక ఇంటర్ కనెక్టివిటీగా తీసుకొచ్చినట్టయితే ఫర్ షేరింగ్ రీసోర్సెస్ ఆర్ ఇన్ఫర్మేషన్, అటువంటి దాన్ని కాస్త మనం ఏం చెప్తామంటే కంప్యూటర్ నెట్వర్క్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. ఇటువంటి నెట్వర్క్స్ అన్నింటిని కూడా కలిపి కూడా మనం ఏం చెప్తాం, కంప్యూటర్ నెట్వర్క్స్ అని కూడా చెప్పచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే మన ఇంట్లో ఉండేటువంటి ఒక పర్సనల్ కంప్యూటర్ తీసుకుంటే అక్కడ మనకి సిపియు ఉంటుంది, డెస్క్టాప్ ఉంటుంది, అదేవిధంగా కీబోర్డ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి కలిపి ఒక కంప్యూటర్. అంటే ఈ కంప్యూటర్తో ప్రింటర్ని కానీ కనెక్ట్ చేసాం అనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రెండింటికి ఒక ఇంటర్ కనెక్టివిటీ వచ్చిందా లేదా? అంటే ఒక కంప్యూటర్ని ఇంకొక కంప్యూటర్తో కానీ లేదా కంప్యూటర్ రిలేటెడ్ పెరిఫరల్స్ కానీ మనం కనెక్ట్ చేసేటప్పుడు అటువంటి దాన్ని కాస్త మనం ఏం చెప్తామంట అంటే కంప్యూటర్ నెట్వర్క్స్ అని కాస్త చెప్తాం. ఓకే, సో అదే విధంగా నెక్స్ట్ ఇంకెక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. సో కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటి పర్ఫెక్ట్ డెఫినేషన్ గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏం చెప్తున్నాడంటే ఏ సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్. సో సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్ ఇస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్, వాటి మధ్య ఒక ఇంటర్ కనెక్టివిటీ ఉండాలంట. అండ్ కంప్యూటరైజ్డ్ పెరిఫరల్స్, ఇంతకుముందే చెప్పాను ప్రింటర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఒక కంప్యూటరైజ్డ్ పెరిఫరల్స్ కానీ అటువంటివి సచ్ యాజ్ ప్రింటర్స్ కానీ వీటిని ఇంటర్ కనెక్టివిటీలో కానీ తీసుకొస్తే అటువంటి దాన్ని కాస్త మనం ఏం చెప్తాం సార్ అంటే కంప్యూటర్ నెట్వర్క్ అని కాస్త చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఈ ఇంటర్ కనెక్షన్ అనేటువంటిది కాస్త దేనికోసం అంటే టు ఫెసిలిటేట్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ అమౌంట్, అంటే ఇన్ఫర్మేషన్ కాస్త షేర్ చేసుకోవడానికి ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేటువంటిది కాస్త మనకి యూజ్ అవ్వడం జరుగుతుంది. అలానే ఈ కంప్యూటర్స్ అనేటువంటివి కాస్త ఇంటర్ కనెక్టెడ్ ఆర్ కనెక్టెడ్ కాస్త చెప్తున్నాడు కదా, అవి ఏ విధంగా కనెక్ట్ చేయబడి ఉంటాయంట అంటే బై either వైర్డ్ ఆర్ వైర్లెస్ మీడియా, వైర్తో కానియచ్చు లేదా వైర్లెస్ మీడియా కానియచ్చు. ఎలా అయినా సరే ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ కంప్యూటర్స్ అనేటువంటివి కాస్త ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ మన యొక్క బ్లూటూత్ హెడ్సెట్, మన యొక్క మొబైల్, సో బ్లూటూత్ వైజ్ కనెక్ట్ అయ్యింది. అదేవిధంగా వైర్డ్ హెడ్సెట్ వైర్ విధంగా కనెక్ట్ అయింది అంటే కంప్యూటర్ చెప్పుకోవచ్చు లేదా ఒక మొబైల్. అదేవిధంగా దాని కంప్యూటర్ రిలేటెడ్ పెరిఫరల్స్ మన హెడ్సెట్. ఓకే, నెక్స్ట్ అలానే ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ క్లాసిఫికేషన్స్ కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఏ విధంగా వీటిని క్లాసిఫికేషన్ చేశారంటే సో డిపెండ్స్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్, బేస్డ్ ఆన్ సమ్ ఫ్యాక్టర్స్ వీ కెన్ క్లాసిఫైడ్ ద కంప్యూటర్ నెట్వర్క్స్ అని కాస్త చెప్పాం. మరి ఏంటి ఆ క్లాసిఫికేషన్ అనేటువంటి కాస్త ఒకసారి చూస్తే చూడండి, అందులో జియోగ్రఫికల్ స్పాన్ అనేటువంటి దాని మీద బేస్ అవుతూ మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటి కాస్త క్లాసిఫికేషన్ చేయడం జరిగిందంట. అంటే ఇది ఒక ఫ్యాక్టర్, ఇది ఒక రీజన్. కంప్యూటర్ నెట్వర్క్స్ ఎందుకు క్లాసిఫికేషన్ చేసామంటే జియోగ్రఫికల్ స్పాన్. ఆ జియోగ్రఫికల్ స్పాన్ అంటే ఏంటో మీకు చెప్పాను, అంటే విత్ ఇన్ సెర్టైన్ రేంజ్లో మాత్రమే ఒక సిస్టమ్స్ కానీ కనెక్ట్ చేయబడినట్టుంటే అటువంటి దాన్ని కాస్త జియోగ్రఫికల్ స్పాన్ అంటాం. ఈ బేసిస్ని బేస్ చేసుకుంటూ కూడా మనకేంటి అంటే కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటి ఒక కేటగిరీ రావచ్చు. నెక్స్ట్ సెకండ్ థింగ్ ఇంటర్ కనెక్టివిటీ. ఒక రెండు సిస్టమ్స్ ఏ మేనర్లో కనెక్ట్ చేశాడు అని చెప్తూ మనకి చెప్పేదాన్ని కాస్త మనం ఏం చెప్తున్నాడంటే ఇంటర్ కనెక్టివిటీ అని కాస్త చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అలానే అడ్మినిస్ట్రేషన్. సో కమింగ్ టు అడ్మినిస్ట్రేషన్కి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడంటే ఒక పర్టికులర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి వెళ్ళేటప్పటికి ఎప్పుడు కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ వ్యూ కమ్యూనికేషన్ కాస్త ఉండాలని కాస్త వాళ్ళు ఆలోచిస్తారు. అలా పైన బాస్ ఏదైతే ఉంటాడో వాడు ఎలాగైతే చెప్తాడో వాడికి నచ్చినట్టు అక్కడ ఆ వర్కింగ్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సో అడ్మినిస్ట్రేషన్ మీద బేస్ అవుతూ కూడా కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటి కాస్త క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపార్టెంట్ వన్, ఆర్కిటెక్చర్. అంటే ఇంటర్నల్గా ఒక సిస్టమ్ యొక్క ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకుంటూ కూడా మనకి ఏంటి అంటే ఏ విధంగా మనకి కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటివి కాస్త ఉంటాయి అనేటువంటిది కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అంటే ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ దాని ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ ఏ విధంగా ఉంది అనేటువంటి దాని మీద బేస్ అవుతూ మనకి ఈ విధంగా ఈ 4 క్లాసిఫికేషన్స్ ద్వారా ఓకేనా ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటి కాస్త క్లాసిఫికేషన్ చేయడం జరిగింది. ఓకే, మరి అలానే నెట్వర్క్ అప్లికేషన్స్. ఇంతకీ మనం యూజ్ చూస్తున్నటువంటి ఈ కంప్యూటర్ నెట్వర్క్ అప్లికేషన్స్ ఏంటి? సో దేనికోసం మనం ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటి కాస్త తీసుకున్నామంటే సో రీసోర్సెస్ అంటే డేటా. మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ కావాలంటే అటువంటి ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆఫీస్ ఏదో ఉంది, ఆఫీస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీ, ఇంకెవరో ఒక ఎక్స్ ఎంప్లాయీ ఉన్నాడు. మా ఇద్దరి మధ్యన ఒక ఇన్ఫర్మేషన్ కాస్త షేర్ అవ్వాలనుకోండి, సో కంపల్సరీ మేము ఒక నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉండాలి. అంటే నా దగ్గర ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ వాడికి రావాలి. లేదు మేమిద్దరం కామన్గా ఒక ప్రింటర్ కనెక్ట్ అయి ఉన్నాం, సో ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ప్రింటర్ నుంచి కాస్త మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో రీసోర్సెస్ షేరింగ్ సచ్ యాజ్ ప్రింటర్స్ కానీ స్టోరేజ్ డివైజెస్ కానీ ఇలా కనెక్ట్ అయి ఉన్నట్టయితే ఓకే అటువంటి సో అటువంటి ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి డివైజెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై మీన్స్ ఆఫ్ ఈమెయిల్స్ అండ్ ఎఫ్టీపీస్. ఈమెయిల్స్ని బేస్ చేసుకుంటూ ఎఫ్టీపీస్ని బేస్ చేసుకుంటూ
ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఒక ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ అని చెప్తాం, వాటిని బేస్ చేసుకుంటూ మన ఇన్ఫర్మేషన్ కాస్త ఎక్స్చేంజ్ చేసుకున్న పాసిబిలిటీ అనేటువంటి కాస్త ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలానే ఇన్ఫర్మేషన్ షేరింగ్ బై యూజ్ వెబ్ ఆర్ ఇంటర్నెట్ని కానీ వెబ్ని కానీ బేస్ చేసుకుంటూ మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కాస్త షేర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అందరికి కూడా మనం షేర్ చేస్తున్నాం, అదే ఇన్ఫర్మేషన్, లేదా వాట్సాప్ స్టేటస్, ఓకేనా, ఇటువంటివి కాస్త యూజ్ చేసుకుంటూ మనం ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కాస్త షేర్ చేసుకున్న పాసిబిలిటీ అనేటువంటిది కాస్త మనకి ఈ కంప్యూటర్ నెట్వర్క్ నుంచి కాస్త రావడం అంటే ఉండడం జరుగుతుంది, వెబ్ని కానీ ఇంటర్నెట్ కానీ. నెక్స్ట్ అదేవిధంగా వీడియో కాన్ఫరెన్సెస్, ఎగ్జాంపుల్ గూగుల్ మీట్ మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది కదా, సో ఇది ఒక వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పుకోవచ్చు కదా. ఓకే, అదేవిధంగా ప్యారల్ కంప్యూటింగ్ అంటే ఒకేసారి వచ్చి ఏ విధంగా అంటే ఒకేసారి 2 సిస్టమ్స్ ఒక పర్టికులర్ దాని మీద వర్క్ చేయడం, అటువంటి దాని కాస్త మనం ప్యారల్ కంప్యూటింగ్ అంటాం. ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో ఒకేసారి డిఫరెంట్ కంప్యూటర్ నెట్వర్క్స్ అనేటువంటి కంప్యూటర్స్ అనేటువంటి కాస్త వర్క్ చేస్తారు, దాని కాస్త ప్యారల్ కంప్యూటర్ అంటాం. మరి లాస్ట్గా మనం చెప్పుకున్నాం అసలు పర్టికులర్ డెఫినేషన్ ఏదైనా ఉందా కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఏంటది అంటే ఈ కంప్యూటర్ నెట్వర్క్ టు ది సిస్టమ్. సిస్టమ్ ఏ టైప్ ఆఫ్ సిస్టమ్ చూడండి, ఇన్ విచ్ మల్టిపుల్ కంప్యూటర్స్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ లేదా మల్టిపుల్ కంప్యూటర్స్ అనేటువంటి ఏమవ్వాలంటే ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవ్వాలంటే దేనికోసం కనెక్ట్ అవ్వాలంటే అంటే టు షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్సెస్ని ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడానికి షేర్ చేయడానికి. ఆ షేర్ చేయడానికి మనకి ఏంటి అంటే ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేటువంటిది విచ్ ఇస్ సిస్టమ్ ఈస్ నథింగ్ బట్ ఆర్గనైజేషన్ కాస్త చెప్పచ్చు, లేదా ఒక నెట్వర్క్ కాస్త చెప్పుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ కంప్యూటర్స్ కాస్త కనెక్ట్ చేస్తూ ఒక షేర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ని అదర్ సిస్టమ్తో కాస్త కమ్యూనికేట్ అవ్వడానికి, ఒకదాంతో కమ్యూనికేట్ అవ్వడానికి కాస్త మన ఈ కంప్యూటర్ నెట్వర్క్ అనేటువంటి కాస్త చెప్పచ్చు. దానికి ఎగ్జాంపుల్గా మీకు ఏదైనా ఒక డయాగ్రామ్ కూడా మీకు వేసి చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇప్పుడు ఈ రోజు కంటిన్యూషన్ కాస్త ఏం చెప్తున్నాం, ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను కదా. ఇంతకీ ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ దాన్ని బట్టి మనం ఏంటంటే బిహేవియర్ అని కాస్త చెప్పొచ్చు. మరి దీని యొక్క బిహేవియర్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఏ పనులు అనేటువంటిది కాస్త ఇది చేయడం జరుగుతుందో చూద్దాం. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ క్లాస్, టుడేస్ క్లాస్ చూడండి. సో ఇందులో ఈరోజు మనం చూడబోతుంది ఏంటంటే ఈ కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. సో కంప్యూటర్ నెట్వర్క్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్. కంప్యూటర్ నెట్వర్క్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? కంప్యూటర్ నెట్వర్క్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అనేటువంటి కాస్త చూడండి. ఓకే, ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకునేవి ఏంటి, దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మనందరికీ తెలిసిందే. షేర్ చేసుకోవడానికి, ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవడానికి మనం జనరల్గా యూజ్ చేస్తాం. అంటే షేర్ రీసోర్సెస్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్. ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టంలో కాస్త మనం తీసుకోవచ్చు. ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్, ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్లో కాస్త మన ఇన్ఫర్మేషన్ కాస్త షేర్ చేసుకోవచ్చు అని కాస్త చెప్తాను. కంప్యూటర్ టు అనదర్, ఒక దాని నుంచి ఇంకొక దానికి కాస్త తీసుకోవచ్చు. ఓకే, అలానే నెక్స్ట్ ఇంకా ఏం చెప్తానంటే చూడండి. ఇంకా నెక్స్ట్ అలానే క్రియేట్ ఫైల్స్ అండ్ స్టోర్ దమ్ ఇన్ కంప్యూటర్. అంటే ఒక కంప్యూటర్లో మనం వర్క్ చేసాం, ఆ వర్క్ చేస్తున్నటువంటి కంప్యూటర్లో ఏం చేస్తున్నాడు అంటే ఒక ఫైల్ ఏదో స్టోర్ చేసాం. అలా స్టోర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటవుతుంది అంటే చూడండి. సో క్రియేట్ ఫైల్స్ అండ్ స్టోర్ దమ్ ఇన్ వన్ కంప్యూటర్. ఒక కంప్యూటర్లోని మనం వర్క్ చేసాం, ఫైల్స్ క్రియేట్ చేసాం, అందులో కాస్త ఉన్నది. ఆ సిస్టంలో ఉండేటువంటి ఫైల్స్ని కానీ లేదనుకుంటే చేసినటువంటి వర్క్ సంబంధించి ఏదైనా ఫోల్డర్ని కానీ మనం ఫోల్డర్ ఇస్ అవర్ ఫైల్, ఆ ఫైల్ని కానీ ఇంకొక సిస్టమ్ నుంచి యాక్సెస్ చేయొచ్చా? సో ఎస్, ఇట్ ఈస్ యాక్సెస్ చేయొచ్చు. అంటే అదే చెప్తాడు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఈ కంప్యూటర్ నెట్వర్క్స్ ఉండేటువంటి ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఏ సిస్టంలో వర్క్ చేసామని కాకుండా ఆ సిస్టమ్ ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో కానీ ఒక పర్టికులర్ నెట్వర్క్లో కానీ కనెక్ట్ అయ్యిందంటే ఆ నెట్వర్క్ లో ఉండేటువంటి ఇంకొక సిస్టంలో నుంచి కూడా మన ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కాస్త తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో అదే చెప్తారు చూడండి. సో క్రియేట్, ఒక పర్టికులర్ సిస్టంలో మీరు వర్క్ చేశారమ్మా,
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ పర్సన్ అనేటువంటి ఉన్నాడు, ఏం చేసాడు? సో క్రియేట్ ఫైల్స్ని కాస్త క్రియేట్ చేశాడు, అండ్ అదేవిధంగా అండ్ స్టోర్ చేశాడు, అంటే దాంతో వర్క్ చేశాడు, అండ్ అదేవిధంగా ఏం చేశాడు? అండ్ స్టోర్ దెమ్, దాన్ని కాస్త స్టోర్ చేశాడు. సో స్టోర్ చేసినటువంటి లేదా వర్క్ చేసినటువంటి ఆ ఫైల్స్ని కాస్త ఏం చెప్తారంటే ఇన్ వన్ కంప్యూటర్, ఒక కంప్యూటర్లో కాస్త వీటిని కాస్త వర్క్ చేసేటప్పుడు, సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి. సో ఇందులో ఎవడో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇక్కడ నేను వర్క్ చేశాను అనుకుంటే, ఇప్పుడు ఏం చెప్తున్నాడంట, దీన్ని ఇంకొక సిస్టమ్ నుంచి మా ఫ్రెండ్ ఎవడో యాక్సెస్ చేయాలనుకుంటున్నాడు, లేదా నా కో ఎంప్లాయ్ ఎవడో యాక్సెస్ చేయాలనుకుంటున్నాడు. అలాంటప్పుడు వాడికి కంపల్సరీ యాక్సెస్ అనేటువంటిది కాస్త ఉంటుంది. అంటే వాడు హ్యాపీగా ఈ రెండు నెట్వర్క్లో ఉన్నాయనుకుంటే నా సిస్టమ్లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ వాడు హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇదే పర్టికులర్గా ఏంటంటే ఒక కొన్ని ఆఫీసెస్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ మధ్య వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది. సో మెయిన్ డేటాబేస్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది కాస్త తీసుకోవచ్చు. సో యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ యాక్సెస్ దోస్ ఫైల్స్, ఆ ఫైల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫైల్స్ని కాస్త యాక్సెస్ దోస్ ఫైల్స్ ఫ్రమ్ ద అదర్ కంప్యూటర్, ఇంకొక కంప్యూటర్ నుంచి కాస్త మనం తీసుకునే పాసిబిలిటీ ఉంటుందండి. అదర్ కంప్యూటర్ ఆర్ కంప్యూటర్స్, అంటే ఒక కంప్యూటర్ నుంచి కానీ లేదా ఇంకొక కంప్యూటర్స్ నుంచి కానీ, ఓకే, అదర్ కంప్యూటర్స్, ఇంకొక కంప్యూటర్స్ నుంచి కాస్త మనం తీసుకోవచ్చు. సో ఎప్పుడు తీసుకోవచ్చంట అంటే ఇక్కడ చిన్న లాజిక్ పెట్టాడు చూడండి. ఎప్పుడు తీసుకోవచ్చంట అంటే కనెక్టెడ్ ఓవర్ ద నెట్వర్క్, అంటే ఆ పర్టికులర్ నెట్వర్క్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే కనెక్టెడ్ ఓవర్ ద నెట్వర్క్, ఆ నెట్వర్క్లో ఉన్నప్పుడు మాత్రమే మనం కాస్త ఏం చేయగలమంట అంటే, సో వీ కెన్ యాక్సెస్ దోస్ ఫైల్స్, ఆ ఫైల్స్ని కాస్త మనం యాక్సెస్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. అంతేగాని వేరే నెట్వర్క్లో ఉన్నదంటే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆఫీస్ ఏదో ఉందంటే, సో ఈ ఆఫీసులో ఏమున్నాయంట, ఇదొక సిస్టమ్, ఇదొక సిస్టమ్, ఈ మూడు కూడా ఇంటర్ కనెక్టింగ్లో ఉన్నాయనుకుంటాం. ఓకేనా? సో ఇలా ఉండేటప్పుడు ఇందులో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ C1లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ C3లోకి తీసుకోవచ్చా? ఎస్, తీసుకోవచ్చు. అంతేగాని ఇక్కడ చూడండి, వేరొక నెట్వర్క్లో కాస్త ఇక్కడ ఇలా ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కాస్త నేను నెట్వర్క్ 1 అని కాస్త చెప్తాను. ఒక నెట్వర్క్ 1, అదేవిధంగా దీన్ని కాస్త నెట్వర్క్ 2 అని కాస్త చెప్తాను. సో ఇందులో ఉండేటువంటి సిస్టమ్స్ని కాస్త లెట్ us say C1, C2, C3 అంటాం. అదేవిధంగా ఇందులో ఉండేటువంటి సిస్టమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ C4, అదేవిధంగా C5 అనేటువంటివి రెండు సిస్టమ్స్ అనేటువంటి కాస్త ఉంటాయి. C4 అదేవిధంగా C5 అనేటువంటి రెండు సిస్టమ్స్ అనేటువంటి కాస్త ఉంటాయి. ఇందులో నేను ఇక్కడ ఏమంటున్నాను, ఇందులో C5 నుంచి C3లో ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ నేను యాక్సెస్ చేయొచ్చా అంటే, ఈ రెండింటి నుంచి నేను ఇందు నుంచి యాక్సెస్ చేయొచ్చా అంటే యాక్సెస్ చేసే పాసిబిలిటీ లేదు. దెర్ ఇస్ నో పాసిబిలిటీ. ఇక్కడ ఏం చెప్తాడు, ఇటువంటి పాసిబిలిటీ లేదు. ఓన్లీ ఏం చెప్తాడంటే ఈ మూడింటి మధ్యన మాత్రమే యాక్సెస్ అనేటువంటిది కాస్త ఉంటుంది. అదేవిధంగా ఈ రెండింటి మధ్యన మాత్రమే ఈ రీసోర్సెస్ లేదా ఫైల్స్ అనేటువంటివి కాస్త క్రియేట్ చేస్తే యాక్సెసింగ్ అనేటువంటిది కాస్త ఈ రెండింటి మధ్యన కాస్త ఉంటుంది. అంతేగాని ఇక్కడి నుంచి ఇక్కడికి లేదా ఇక్కడి నుంచి ఇక్కడికి అనేటువంటిది పాసిబిలిటీ అనేటువంటిది కాస్త లేదు అని కాస్త చెప్తున్నాను. ఓకే, అలానే ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు చూడండి. సో అలానే సో కనెక్ట్ ఏ ప్రింటర్, లేదనుకుంటే ఒక స్కానర్ని కానీ, లేదనుకుంటే ఒక ఫ్యాక్స్ మిషన్ కానీ ఒక కంప్యూటర్కి కనెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఇంకో కంప్యూటర్తో కాస్త మనం తీసుకోవాలనుకుంటాం నెట్వర్క్లో ఉంటే, సో అలాంటప్పుడు ఏం చెప్తున్నాడు అంటే హ్యాపీగా చేయొచ్చు. ఒక్క నిమిషం. నెక్స్ట్ కనెక్ట్ ఏ ప్రింటర్, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏమైనా సరే దీని యొక్క కనెక్షన్స్ ఉన్నాయంటే ఏం చెప్తాడు, సో ఒక ప్రింటర్ని ఒక సిస్టమ్ కాస్త కనెక్ట్ చేయండి, ఒక ప్రింటర్ని కానీ స్కానర్ని కానీ లేదైనా సరే ఏదైనా ఫ్యాక్స్ మిషన్ కానీ. ఓకే, సో కనెక్ట్ ఏ ప్రింటర్, ఒక ప్రింటర్ని కానీ కనెక్ట్ ఏ ప్రింటర్ ఆర్ స్కానర్, ఒక స్కానర్ని కానీ లేదా ఒక ఫ్యాక్స్ మిషన్ని కానీ ఆర్ ఏ ఫ్యాక్స్ మిషన్ ఆర్
ఏ ఫ్యాక్స్ మిషన్. ఒక ఫ్యాక్స్ మిషన్ కానీ మనం ఒక కంప్యూటర్ కానీ కనెక్ట్ చేసామనుకో, టు ఏ కంప్యూటర్ ఒక కంప్యూటర్ కానీ కనెక్ట్ చేసినట్టయితే సో ఎలా కనెక్ట్ చేయమంటున్నాడు చెప్తున్నాడు అంటే విత్ ఇన్ ద నెట్వర్క్, ఏదైనా ఒక నెట్వర్క్లో విత్ ఇన్ ద నెట్వర్క్ ఒక పర్టికులర్ నెట్వర్క్లో కానీ ఉందనుకుంటే విత్ ఇన్ ద నెట్వర్క్. ఓకే, సో అలాంటప్పుడు ఆ నెట్వర్క్లో ఉండేటువంటి రిమైనింగ్ ఏవైతే ఉంటాయో, ఆ నెట్వర్క్ ఉండేటువంటి రిమైనింగ్ కంప్యూటర్స్ ఏవైతే ఉంటాయో ఆ కంప్యూటర్స్లో కాస్త ఓకేనా దాంతో యాక్సెస్ చేయొచ్చా? ఎస్, యాక్సెస్ చేయొచ్చు. సో నెట్వర్క్ అండ్ let other computers of the network, other computers ఏవైతే ఉంటాయో ఆ నెట్వర్క్లో other computers of network use the machines available over the network. Use the machines available over the network. ఒక నెట్వర్క్లోని ఒక సిస్టమ్కి మాత్రమే మనం స్కానర్ని కానీ ప్రింటర్ని కానీ ఒక ఫ్యాక్స్ మిషన్ కానీ కనెక్ట్ చేసి అనుకున్నట్టయితే సో అలాంటప్పుడు ఏం చెప్తున్నట్టంటే ఆ పర్టికులర్ సిస్టమ్ ఒక నెట్వర్క్లో ఉంది అనుకున్నట్టయితే ఓకే ఆ నెట్వర్క్లో ఉండేటువంటి వేరొక కంప్యూటర్స్ ఏదైనా ఒక కంప్యూటర్ నుంచి సో ఈ మిషన్స్ని కాస్త యూజ్ చేయొచ్చా అంటే యూజ్ చేసుకోవచ్చు. సో అటువంటి క్యారెక్టరిస్టిక్స్ కూడా మనకి కంప్యూటర్ నెట్వర్క్స్లో కాస్త ఉంటుంది అది కాస్త చెప్తున్నాడు. ఓకేనా, మరి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళామనుకోండి, ఆ ఇంటర్నెట్ సెంటర్లో ఏం చేస్తున్నాడు అంటే మెయిన్ సిస్టమ్ ఎవరైతే వాడుతుంటాడో వాడి దగ్గర మాత్రమే ఒక ప్రింటర్ అనేది ఉంటుంది. మనం ఏదో ఒక సిస్టమ్తో కూర్చొని అక్కడి నుంచి మనం ఇన్ఫర్మేషన్ కానీ అంటే ఏదో ఒక ప్రింట్ కానీ ఇచ్చామనుకుంటే అప్పుడు వాడి దగ్గర ఉండేటువంటి సిస్టమ్ దగ్గర నుంచి కదా ప్రింట్ అవుతుంది, అంతేకాని నీ దగ్గర మిషన్ లేదు కదా. అంటే నువ్వు ఎక్కడి నుంచి ప్రింట్ ఇచ్చినప్పటికీ కూడాను నీకు అక్కడ ప్రింట్ అనేటువంటిది కాస్త రావడం జరుగుతుంది. ఓకేనా, సో మరి అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ మీరు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ ఒక నెట్వర్క్లోని ఫైల్సే కాదు డివైజెస్ కూడా ఏమైనా సరే వాటి కనెక్ట్ అయి ఉన్నాయి, మెషినరీ కూడా ఏమైనా కనెక్ట్ అయి ఉంది అనుకుంటే ఆ మెషినరీ కూడా యాక్సెస్ చేయొచ్చు అనగా చెప్తున్నాను. సో మరి దానికి సంబంధించి ఒక గ్రాఫికల్గా మనం ఇక్కడ చూద్దాం, అబ్జర్వ్ చేయండి. సో లేటెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్నెట్ సెంటర్ అనుకో, ఇది కాస్త మెయిన్ సిస్టమ్ అనుకుందాం, మెయిన్ కంప్యూటర్. కానీ ఈ మెయిన్ కంప్యూటర్కి ఏం కనెక్ట్ చేసింది అంటే ఒక ప్రింటర్ అనేటువంటిది కాస్త దీనికి కనెక్ట్ చేసింది. దీనికి ఏం కనెక్ట్ చేసిందంటే ఒక ప్రింటర్ అనేటువంటిది కాస్త దీనికి కనెక్ట్ చేసింది. సో దీనికి ప్రింటర్ అనేటువంటిది కాస్త కనెక్ట్ చేసింది. కనెక్ట్ చేసిందంటే ఒక ప్రింటర్ అనేటువంటిది కాస్త కనెక్ట్ చేసింది. ఓకే, ఇప్పుడు ఈ మెయిన్ కంప్యూటర్ అంతా కూడా ఒక నెట్వర్క్లో ఉందనుకుంటే సో ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా అంటే చూడండి. సో ఇక్కడ ఒక కంప్యూటర్ ఉంది, అదేవిధంగా ఇంకొక కంప్యూటర్ ఉంది, అలానే ఇక్కడ ఇంకొక కంప్యూటర్ ఉంది. అంటే ఇలా కూడా నెట్వర్క్ చూసుకోండి. సో ఈ రెండు కూడా ఇండివిజువల్గా ఇలా కాస్త ఇంకో నెట్వర్క్ ఉంది, ఇలా ఒక కంప్యూటర్ ఉంది, ఇలా డిఫరెంట్ కంప్యూటర్స్ ఉన్నాయి. సో ఏ విధంగా అంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాస్త C1, C2, C3, C4 అనేటువంటి కంప్యూటర్స్ ఉంటాయి. ఈ కంప్యూటర్స్ దేనిటికి కూడా ప్రింటర్ అనేది కాస్త కనెక్ట్ అయ్యలేదు. కానీ చూసారా C4 ఈ ప్రింటర్స్ అన్నిటి కూడా ఏ సిస్టమ్ కూడా ప్రింటర్ కనెక్ట్ అయ్యలేదు. దేనికి కనెక్ట్ అయ్యింది అంటే ఓన్లీ మెయిన్ కంప్యూటర్ మాత్రం కనెక్ట్ అయ్యింది. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈ C4 అనేటువంటి కంప్యూటర్ నుంచి ఓకేనా లేదా C3 అనేటువంటి కంప్యూటర్ నుంచి ఇక్కడ నుంచి నేను ప్రింట్కి కండిషన్ ఇచ్చాను. సో ప్రింట్కి కండిషన్ ఇచ్చాను ఇక్కడ నుంచి. ఈ ప్రింట్కి కండిషన్ ఎప్పుడైతే నేను ఇచ్చాను వెంటనే అది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, వెళ్ళి దాని దగ్గర నుంచి ప్రింట్ ఆప్షన్ అనేటువంటి కాస్త రావడం జరుగుతుంది. అర్థమైందా? అదే నాట్ ఓన్లీ C3, C1 కూడా నేను చేయాలనుకోండి, C1 కూడా ఫస్ట్ దీనికి వెళ్తుంది, దాని తర్వాత ప్రింటర్కి వెళ్తుంది. అర్థం చేశారా? అంటే ఏదైతే ఒక నెట్వర్క్ ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయో
ఆ కనెక్ట్ అవుతున్నటువంటి ఆ నెట్వర్క్ సంబంధించి ఏం చెప్తున్నారంటే ప్రింట్ అనేటువంటిది లేదా ఒక ప్రింటర్ కానీ స్కానర్ కానీ ఏదో ఒకటి కానీ తీసుకున్నట్టయితే అవన్నీ కూడా ఏ విధంగా అంటే ఒక ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి సో ఈ విధంగా ఒక మిషనరీని ఆ నెట్వర్క్ ఉండేటప్పుడు మనం హ్యాపీగా కాస్త యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మనకు ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ అని కాస్త చెప్పు. మరి అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పుడు ఏంటో చూద్దాం, ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, సో ఒక కంప్యూటర్ నెట్వర్క్ కి అవసరమైనటువంటి హార్డ్వేర్ ఏంటి అనేటువంటి చూసినట్టయితే సో హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఫర్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. ఒక కంప్యూటర్ నెట్వర్క్ కానీ కనెక్ట్ డిజైన్ చేయాలనుకునేటప్పుడు దానికి సంబంధించినటువంటి హార్డ్వేర్ అనేటువంటి ఏంటో చూద్దాం. ఓకే, సో హార్డ్వేర్ రిక్వైర్మెంట్ required to set up a computer network. ఒక కంప్యూటర్ నెట్వర్క్ ని సెట్ చేయడానికి అంటే కనెక్ట్ చేయడానికి డిజైన్ చేయడానికి మనకు కావాల్సినటువంటి ఆ రిక్వైర్మెంట్ ఏంటి అంటే హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఏంటి అనేటువంటిది కాస్త చూడండి. హార్డ్వేర్ రిక్వైర్డ్ టు సెటప్ ఏ కంప్యూటర్ నెట్వర్క్. ఒక కంప్యూటర్ నెట్వర్క్ సెట్ చేయడానికి మనం అంటే కనెక్ట్ చేయడానికి లేదా డిజైన్ చేయడానికి మనకు ఉండేటువంటి ఆ రిక్వైర్మెంట్ ఏంటి అనేటువంటిది కాస్త ఒకసారి చూద్దాం. ఓకే, మరి ఇందులో మీరు అందరు కూడా తెలిసినటువంటి టాపిక్ నాకు తెలిసింది. సో మరి అదేంటో చూద్దాం. అందులో మనకి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా ఏంటి సార్ అంటే ఇక్కడ చూద్దాం. అందులో ఫస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది నెట్వర్క్ కేబుల్స్. ఫస్ట్ వన్ ఏంటి నెట్వర్క్ కేబుల్స్. ఈ నెట్వర్క్ కేబుల్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్గా మనకు కావాల్సిన హార్డ్వేర్ ఏంటి నెట్వర్క్ కేబుల్స్. మరి చూద్దాం నెట్వర్క్ కేబుల్స్ ఏంటి ఫర్దర్గా. అలానే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏంటి అంటే డిస్ట్రిబ్యూటర్స్. సో ఏదైతే మన మోడమ్స్ మన డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాయి కదా, సో అటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఏవైతే ఉంటాయో ఆ డిస్ట్రిబ్యూటర్స్ అనేటువంటివి కాస్త మనకి అవసరం అవుతుంది. సో డిస్ట్రిబ్యూటర్స్. ఓకే, అలానే నెక్స్ట్ వన్ ఇంకా ఏంటంటే రౌటర్స్. సో రౌటర్స్ అనేటువంటివి కాస్త ఉండాలి, అవి కానీ లేకపోతే మన డిజిటల్ సిగ్నల్ కాస్త యాక్సెస్ చేయలేము. నెక్స్ట్ అలానే ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్స్, ఇవి సిస్టమ్కి ఉండాలి, ఇవి కానీ లేకపోతే సిస్టమ్ అనేటువంటిది ఆ ఇంటర్నెట్తో కాస్త మనం కనెక్ట్ అవ్వడానికి లేదు. సో ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్స్ అనేటువంటివి కాస్త ఉంటాయి. ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్స్ అనేటువంటి ఉంటాయి. ఆ ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో సో వాటి ఉండకపోతే మనం ఏంటంటే కంప్యూటర్ అనేటువంటిది నెట్వర్క్తో కనెక్ట్ అయ్యలేదు. సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఎక్స్టర్నల్ నెట్వర్క్ కార్డ్స్ కూడా రావడం జరుగుతుంది. సో ఇవే మనం మోడమ్స్ యూస్ చేస్తున్నాం కదా, డోంగిల్స్ అని కాస్త యూస్ చేస్తున్నాం కదా అవి. ఓకే, ఎక్స్టర్నల్ నెట్వర్క్ కార్డ్స్ అనేటువంటి కాస్త ఉంటాయి. ఎక్స్టర్నల్ నెట్వర్క్ కార్డ్స్ ఇవి మనకి మేజర్గా ఉండాల్సినటువంటి హార్డ్వేర్ రిక్వైర్మెంట్స్. కంప్యూటర్ నెట్వర్క్ని కాస్త డిజైన్ చేయడానికి మనకు ఉండేటువంటి హార్డ్వేర్ ఏవైతే ఉంటుందో ఇది కాస్త అని చెప్పొచ్చు. ఓకే, అండ్ అలానే మరి దీన్ని నేను ఒక పీపీటీ ప్రజెంట్ చేస్తాను. ఓకే, దాన్ని బేస్ చేసుకుంటే అవి ఎలా ఉంటాయి అనేటువంటి కాస్త విత్ గ్రాఫికల్ కాస్త మీకు ఒక క్లారిటీ అనేది కాస్త వస్తుంది. చూడండి మరి సో మీకు ఒక పీపీటీ ప్రజెంట్ చేశాను, ఒక పేజ్. ఇందులో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక్కొక్క టాపిక్ కోసం ఇప్పుడే చెప్పాం కదా, మనకు ఉండేటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటంటే నెట్వర్క్ కేబుల్స్ అనేటువంటి ఉంటాయని చెప్పేసి. మరి ఆ నెట్వర్క్ కేబుల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి. సో నెట్వర్క్ కేబుల్స్ అనేటువంటివి కాస్త కంప్యూటర్స్ కనెక్ట్ చేయడం, యూజర్ టు కనెక్ట్ కంప్యూటర్స్. దే మోస్ట్ కామన్లీ యూజర్ కేబుల్ ఇస్ కేటగిరీ 5 కేబుల్ అంటాం, RJ45. ఇది మీరు ఆల్రెడీ చూసుంటారు, మన ల్యాబ్లో చూసినా లేదా ఎక్కడైనా సరే కంప్యూటర్ ఇంటర్నెట్ సెంటర్ చూసినా మీ ఇంట్లో చూసినా. అంటే ఏంటంటే ఆ కేబుల్స్ ఇంటర్నెట్ ఎవరికైతే ఉంటుందో ఆ కేబుల్స్ అనేటువంటివి ఏంటంటే చివరికి ఉండేటువంటి క్లిప్తో పాటు ఉంటుంది. RJ45 కేబుల్ అని చెప్తాం. RJ45 కేబుల్ ద్వారానే మనం ల్యాండ్ పోర్ట్ అనేటువంటి అంటాం కదా, ఆ ల్యాండ్ పోర్ట్ దగ్గర కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి కంపల్సరీ మనకి ఉండాలి. ఇవి లేకపోతే మనకు వచ్చేటటువంటి ఇంటర్నెట్ మాత్రం మనం యాక్సెస్ చేయలేము త్రూ కేబుల్ ద్వారా అయితే. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్. సో డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఏ కంప్యూటర్ కెన్ బి కనెక్టెడ్ టు ఎయిదర్ one via a serial port, but if we need to connect many computers to produce a network, the serial connection will not work. ఓకేనా, అంటే మన సీరియల్ కనెక్షన్ అనేటువంటిది ప్రతిదానికి కూడా మనకి ఇవ్వడం లేదు, మన దగ్గర ప్యారలల్ కమ్యూనికేషన్ కోసం ఉండాలి. అందుకని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ ఏవైతే మీకు అక్కడ డయాగ్రామ్ చూడండి కనిపిస్తుంది. సో ఏదైతే మీకు అక్కడ కనిపిస్తుందో
సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మీరు సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టే చూడండి. సో డిస్ట్రిబ్యూటర్స్ అనేటువంటివి ఏంటి అంటే ఇక్కడ కంప్యూటర్ కెన్ బి కనెక్టెడ్ టు ఎయిదర్ వన్ వే. ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో ఆ బాక్స్ దాని కాస్త డిస్ట్రిబ్యూటర్ కాస్త చెప్పొచ్చు. సో దీనికి ఒక కేబుల్ నుంచి వచ్చి రిమైనింగ్ పోర్ట్స్ నుంచి కాస్త మన నెట్ కనెక్ట్ కాస్త మనం తీసుకున్న పాజిబిలిటీ అనేటువంటి కాస్త ఉంటుంది. ఇట్ కెన్ డిస్ట్రిబ్యూట్ ద నెట్వర్క్. ఓకేనా, అంటే ఇంటర్నెట్ కాస్త ఏం చేస్తుంటే డిస్ట్రిబ్యూట్ అనేటువంటిది కాస్త చేయడం జరుగుతుంది. అలానే సో అది చెప్తున్నారు ద సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ టు సెంట్రల్ బాడీ టు విచ్ అదర్ కంప్యూటర్స్ ప్రింటర్స్ స్కానర్స్ ఏవైతే ఇవన్నీ కూడా కనెక్ట్ చేస్తూ డిస్ట్రిబ్యూట్ నెట్వర్క్ ట్రాఫిక్ అంటే వీటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు సిగ్నల్స్ అనేది. నెక్స్ట్ అదే విధంగా రౌటర్. కమింగ్ టు రౌటర్ వచ్చేటప్పటికి ఏంటి అంటే సో రౌటర్ ఈజ్ ఎ డివైస్, టైప్ ఆఫ్ డివైస్. దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే విచ్ యాక్ట్స్ యాజ్ ద సెంట్రల్ పాయింట్ అమాంగ్ కంప్యూటర్స్. అన్ని కంప్యూటర్స్ ఒక సెంట్రల్ పాయింట్ గా కాసేది పనిచేయడం జరుగుతుంది. అండ్ అదర్ డివైసెస్ దట్ ఆర్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ నెట్వర్క్. ఒక నెట్వర్క్ ఉండేటువంటి పార్ట్ అనుకున్నట్టయితే ఇది ఒక నెట్వర్క్ ఉండేటువంటి కీ రోల్ ప్లే చేస్తుందని కాస్త చెప్పొచ్చు. ఇది అన్ని హోల్స్ తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది. కీప్డ్ విత్ హోల్స్ కాల్డ్ పోర్ట్స్. ఇది ఏంటంటే ఒక హోల్స్ తో పాటు ఉంటుంది. అటువంటి హోల్స్ ఏమంటామంటే దీనికి ఉండేటువంటి హోల్స్ ఏమంటామంటే పోర్ట్స్ అనేటువంటి కాస్త చెప్పడం జరుగుతుంది. ఓకేనా, సో కంప్యూటర్స్ అండ్ అదర్ డివైజెస్ ఏవైతే కంప్యూటర్స్ అదర్ డివైజెస్ ఉంటాయో ఆర్ కనెక్టెడ్ టు రౌటర్ యూజింగ్ నెట్వర్క్ కేబుల్స్. నెట్వర్క్ కేబుల్స్ అని ఫస్ట్ మనం ఏదైతే చెప్పుకున్నామో ఆ నెట్వర్క్ కేబుల్స్ ద్వారానే కంప్యూటర్స్ కి ఈ రౌటర్స్ కి మధ్య కాస్త కనెక్షన్ అనేటువంటిది కాస్త ఉండాలి. సో నవ్ డేస్ ఇప్పుడు ప్రెసెంట్ రోజుల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఈ రౌటర్స్ వైర్లెస్ రౌటర్స్ కూడా రావడం జరిగింది. అంటే వైర్లెస్ మాడ్యూల్ వస్తుంది, అదేవిధంగా వైర్డ్ మాడ్యూల్ వస్తుంది. ఏ పరకంగా అయినా సరే మనం కంప్యూటర్ కాస్త కనెక్ట్ చేసుకునే పాసిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెట్వర్క్స్. నెట్వర్క్ కార్డు కానీ అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో మనకి ఇంటర్నల్ నెట్వర్క్ కార్డు, ఎక్స్టర్నల్ నెట్వర్క్ కార్డు ఉంటాయి. మీకు అక్కడ ఇంటర్నల్ నెట్వర్క్ కార్డు, ఎక్స్టర్నల్ నెట్వర్క్ కార్డు వేరువేరుగా చెప్పారు. బట్ ఇక్కడ ఏంటంటే నెట్వర్క్ కార్డ్స్ అనే కాస్త మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ నెట్వర్క్ కార్డు అనేటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ఎసెన్షియల్ నెసరీ కాంపోనెంట్ ఆఫ్ కంప్యూటర్ వితౌట్ విచ్ ఏ కంప్యూటర్ కెనాట్ బి కనెక్టెడ్ ఓవర్ ఏ నెట్వర్క్. ఒక నెట్వర్క్ తో కానీ ఒక కంప్యూటర్ కానీ కనెక్ట్ అవ్వాలంటే దానికి కంపల్సరీ ఇంటర్నల్ గా దాని మదర్ బోర్డ్ కి ఇటువంటి కాంపోనెంట్ తోటి కనెక్ట్ అయి ఉండాలి. సో దీన్నే మనం ఏమంటామంటే ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్ అని చెప్తాం. ఇప్పుడు వచ్చేటటువంటి సిస్టమ్స్ కి డిఫాల్ట్ గా ఇది వస్తుంది. మా చిన్నప్పుడు అంటే ఓల్డెన్ డేస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకవేళ అది లేకపోయినట్టయితే మనం ఎక్స్టర్నల్ గా కాస్త అది వేసుకోవాలి. ఓకేనా, ఒక మదర్ బోర్డ్ లో మనకి ర్యామ్ స్లాట్స్ ఎలాగైతే ఉంటాయి అలానే ఒక స్లాట్ ఉంటుంది. ఆ స్లాట్ లో కాస్త మనం ఆ గోల్డ్ కలర్ తో మీకు ఏదైతే కనిపిస్తుంది అది కాస్త వాటి యొక్క టీత్ అంటాం అవి కాస్త కరెక్ట్ గా ఆ స్లాట్ లో కాస్త ఫిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఏదైతే బయటికి నీకు కనిపిస్తున్నటువంటి ఒక పోర్ట్ ఉందో దాన్ని RJ45 కేబుల్ తో కాస్త దాన్ని కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు కేబుల్ ద్వారా కాస్త కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నెట్వర్క్ కార్డ్స్ కానీ లేకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే కంపల్సరీ కనెక్ట్ అవ్వలేదు. అందుకని చెప్పేసి నెట్వర్క్ కార్డ్ అనేటువంటిది ఒక కంప్యూటర్ వరకు చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ తో కనెక్ట్ అవ్వాలంటే. సో వీటిని మనం ఏమంటామంటే నెట్వర్క్ అడాప్టర్స్ అని కానీ లేదా నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అని కాస్త చెప్పడం కానీ చెప్తాము. ఓకే, ఏమంటాం వీటిని నెట్వర్క్ అడాప్టర్ అని కానీ నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ NICs అని కూడా చెప్పడం జరుగుతుంది. సో మోస్ట్ బ్రాండెడ్ కంప్యూటర్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇవన్నీ ప్రీ ఇన్స్టాల్డ్ అయ్యి ఇప్పుడు వచ్చినటువంటి సిస్టమ్స్ అన్ని కూడా మాక్సిమం ప్రీ ఇన్స్టాల్డ్గా ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. ఓకేనా, సో నెట్వర్క్ కార్డ్స్ అనేటువంటి కాస్త 2 టైప్స్లో ఉంటాయంట. ఒకటి ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్ అని, రెండోది కాస్త ఎక్స్టర్నల్ నెట్వర్క్ కార్డ్ అని చెప్పేసి మనకు ఉంటాయి. సో మదర్ బోర్డు మీద ఒక స్లాట్ అనేది ఉంటుందని చెప్పాం కదా. సో మదర్ బోర్డ్ హ్యాస్ ఎ స్లాట్ ఫర్ ఇంటర్నల్ నెట్వర్క్ వేర్ ఇట్ ఈస్ టు బి ఇన్సర్టెడ్. ఎక్కడైతే మదర్ బోర్డుకి ఒక స్లాట్ అని ఉంటుందో అక్కడ కాస్త ఇన్సర్ట్ చేయబడాలి. అదేవిధంగా ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్స్ అనేటువంటివి కాస్త 2 టైప్స్ అనేటువంటి ఉంటాయంట. సో ఇన్ విచ్ ఫస్ట్ టైప్స్ యూజెస్ పెరిఫరల్ కాంపోనెంట్ ఇంటర్కనెక్ట్ PCI అనేటువంటి ఒక కాన్సెప్ట్ కాస్త చెప్తానంట. అంటే ఏంటంటే పెరిఫరల్ కాంపోనెంట్ ఇంటర్కనెక్ట్ బేస్ చేసుకుంటూ ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్స్ ఒక టైప్ ఉంటే, రెండోది కాస్త ఏంటంటే సెకండ్ టైప్ అనేటువంటి ఏంటంటే ఇండస్ట్రీ స్టాండర్డ్ ఆర్కిటెక్చర్ బేస్ చేసుకుంటూ ఉండేటువంటిది ఇంకొక టైప్. ఓకేనా, సో నెట్వర్క్ కేబుల్స్ యొక్క పని ఏంటి అంటే ఈ నెట్వర్క్ కార్డ్స్ ఏంటంటే రిక్వైర్ టు ప్రొవైడ్ నెట్వర్క్ యాక్సెస్. వాటి నెట్వర్క్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడానికి మనకి ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ నెట్వర్క్ కార్డ్స్ అనేటువంటి ఏ ఇంటర్నెట్ నెట్వర్క్ కార్డ్స్ డిఫాల్ట్ గా మదర్ బోర్డు మీద మనం ఏదైతే స్లాట్స్ ఉంటాయో అక్కడ కాస్త ఇది ఇన్సర్ట్ చేయబడి ఉండాలి. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి PCI అని, రెండోది కాస్త ISA అని. PCI బట్ పెరిఫరల్ కాంపోనెంట్ ఇంటర్కనెక్ట్ అనేటువంటిది ఒక టైప్ ఆఫ్ ఉంటే, రెండోది కాస్త ఇండస్ట్రీ స్టాండర్డ్ ఆర్కిటెక్చర్ ISA అనేటువంటిది కాస్త ఇంకొక టైప్ అని కాస్త చెప్తున్నాడు. అదేవిధంగా ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్స్. సో కమింగ్ టు ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్స్. ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్స్కి వచ్చేటప్పటికి ఈ ఇంటర్నల్ నెట్వర్క్ కార్డ్స్ ఆర్ 2 టైప్స్. ఇవి కూడా 2 టైప్స్ అనేటువంటి ఉంటాయంట, వైర్లెస్ అదేవిధంగా USB. ఓకేనా, వైర్లెస్ అండ్ USB చెప్తారు. సో వైర్లెస్ నెట్వర్క్ కార్డ్స్ నీడ్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద మదర్ బోర్డ్. హౌవెవర్ టు నెట్వర్క్ కేబుల్ ఈజ్ రిక్వైర్డ్ టు కనెక్ట్ ద నెట్వర్క్. అదే మీరు ఇంతకుముందు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ వెనకాతల మీకు ఒక పోర్ట్ లా కనిపించింది చూసారా, పై డయాగ్రామ్ లో కనిపిస్తుంది. ఆ పోర్ట్ లో ఏదైతే మీరు ఉన్నదో అక్కడ కాస్త మనం ఏం చేయొచ్చు అంటే నెట్వర్క్ RJ45 కేబుల్ తో కాస్త కనెక్ట్ చేయొచ్చు. కానీ ఎక్స్టర్నల్ నెట్వర్క్ కార్డ్స్ ఏవైతే వైర్లెస్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది, ఇక్కడ ఆ యాంటీనా అటువంటిది ఏదైతే అది కాస్త సిగ్నల్స్ కాస్త కనెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే,
అదేవిధంగా యూఎస్బి టైప్. మరి ఎందుకు యూఎస్బి టైప్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం చూడండి డాంగిల్స్ అనేటువంటివి వాడుతున్నాం కదా. సో టాటా ఫాటర్ ప్రెస్ అని, సో రిలయన్స్ అని చెప్పేసి ఇంతకుముందు మనం వాడేవాళ్ళం. సో అంటే జస్ట్ ఒక 2-3 ఇయర్స్ బిఫోర్, 4 ఇయర్స్ బిఫోర్ కూడా ఎక్కువగా వాడేవాళ్ళు అది. ఓకేనా, ఇప్పుడు కొంత దగ్గర వాడుతున్నారు. ఇది కాస్త ఏంటంటే సో యూఎస్బీస్ అని కాస్త చెప్తాం. సో యూఎస్బీ కార్డ్ ఈజ్ ఈజీ టు యూజ్ అండ్ కనెక్ట్ వియా యూఎస్బీ పోర్ట్. యూఎస్బీ పోర్ట్ని బేస్ చేసుకుంటూ ఇది ఈజీగా కాస్త మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కంప్యూటర్స్ ఆటోమేటికలీ డిటెక్ట్ యూఎస్బీ కార్డ్స్ అండ్ కెన్ ఇన్స్టాల్ ద డ్రైవర్స్ రిక్వైర్డ్ టు సపోర్ట్ ద యూఎస్బీ నెట్వర్క్ కార్డ్ ఆటోమేటికల్లీ. ఓకేనా, కంప్యూటర్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది యూఎస్బీని అండ్ అదేవిధంగా దాని యొక్క డ్రైవర్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది. అదేవిధంగా యూఎస్బీ నెట్వర్క్ కార్డ్ ఆటోమేటిక్గా సపోర్ట్ చేసేటట్టు అది కాస్త వర్క్ చేయడం జరుగుతుంది అని కాస్త చెప్తాడు. ఇవి మనకు ఉండేటువంటి ఒక కంప్యూటర్కి సంబంధించి, కంప్యూటర్ నెట్వర్క్ సంబంధించి మనకు ఉండాల్సినటువంటి బేసిక్, అంటే ఇవే ఉండాలని వీటి వాటిని కొంచెం ఉండొచ్చు, బట్ బేసిక్గా మనకు ఉండేటువంటి హార్డ్వేర్ రిక్వైర్మెంట్ ఏదైనా ఉందంటే ఆ హార్డ్వేర్ రిక్వైర్మెంట్ కాస్త ఇది అని కాస్త చెప్తున్నాడు.